అసలు ఏ రూపంలో కూడా ద్వేషము విద్వేషం ఉండకూడదు. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 13వ శ్లోకం, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమీ. ఇది భగవద్గీత చెప్తుంది. అలా ఉండేవాడు నాకు నచ్చుతాడు అని. ఇది మరి భగవద్గీత చెప్పింది. ఎవరైతే ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఉంటారో, అందరి పట్ల మిత్రభావన కలిగి ఉంటారో, వారు సుఖదుఖంలో రెండిట్లో ఒకలాగే స్పందిస్తారో అటువంటి వాళ్ళు నాకు చాలా ఇష్టలైన వారు అంటున్నారు భగవద్గీతలో. ఇది మనకు నేర్పించారు కాబట్టి భగవద్గీతలో మనం ఏ దేశం మీదకి దండయాత్రకి వెళ్ళలేదు. అందరిలోనూ ఆయనే ఉన్నాడు అని మనం విశ్వసించాం కాబట్టి. అయితే ఇతర విశ్వాసాల విషయాలు మనకు తెలుసు. కేవలం వాళ్ళ బేసే, వాళ్ళ పునాదే దాని మీద ఉంది. మన ధర్మంలో ఒక మాట, వసుదైవ కుటుంబకం. వసుధ అంటే భూమి, ఈ భూమండలం అంతా మా కుటుంబం. ఇది మన కాన్సెప్ట్. అలాగే మనం ఏ పదాలు వాడినా, మీ అందరు చూడండి, ఇక్కడ వేద పండితులు ఎవ్వరు లేకపోయినా, ఒకరో ఇద్దరు ఉన్నా, అసలు చదువే రాకపోయినా, అక్షరం ముక్క రానివాడైనా, చివరికి మతం మారినవాడైనా, సగం ముక్క నేను చెప్తాను, అది వాళ్ళు పూర్తి చేస్తారు. ఇప్పుడు మీరు పూర్తి చేయండి. సర్వే జన, సర్వే జన, సర్వే జన. ఎలా చెప్పారు? మీరు పెద్ద వేద పండితులు కాకపోయినా, చదువే రాకపోయినా ఈ ముక్క చెప్తారు. ఎందుకు అంటే అందరూ బాగుండాలని కోరుకోవడం మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. ఇంత గొప్ప మట్టిలో పుట్టాం కదా, మరి మనం గట్టిగా ధర్మం కోసం నిలబడాలి కదా, దేశం కోసం నిలబడాలి కదా. కానీ ఈ దేశాన్ని ముక్కలు చేయడం, ఈ దేశాన్ని ఆక్రమించడం, మా మతమే ఉండాలనుకోవడం, ఈ కాన్సెప్ట్తో ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు, ఆ విశ్వాసాలు, ఆ విషాన్ని మన వాళ్ళు అనుకునే వాళ్ళల్లో చొప్పించినాయి. లేకపోతే మీరు ఆలోచించండి, ఉపేంద్ర ఈ పేరు ఎవరిదే? ఉపేంద్ర అంటే వామనుడు, విష్ణుమూర్తి అవతారం. ఉప అంటే చిన్న, ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు ఆయన, ఉపేంద్ర. ఈ పేరు కలిగిన వాడు హిందూ అనే అనుకుంటాంగా. కానీ వాడు పాస్టర్ అయ్యాడు. మీరు కావాలంటే నెట్లో కొట్టచ్చు. మాకు క్రైస్తవులకు మొక్క చేసి దేశాన్ని మొక్క ఇచ్చేయండి అని వాడు మాట్లాడాడు. వాడు అంటున్నాను, ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే ఏ బద్మాషుగానైనా గౌరవించాం, అందులో అనుమానమేం లేదు. నో ములాజ్. ఈ దేశాన్ని గౌరవిస్తేనే వాడిని కూడా గౌరవిస్తాం, అనుమానం ఏం లేదు. అవర్ ప్రయారిటీ నేషనాలిటీ, అవర్ ప్రయారిటీ మొరాలిటీ, అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ, అవర్ ప్రయారిటీ మొరాలిటీ. ఇవి లేని వాడికి అసలు ఏ ప్రయారిటీ లేదు, వాడు ఉండడం అనవసరం. వాటిలో ఆలోచన ఎవరు కల్పించారు? వాడి పుస్తకం. వాడిని తయారు చేసింది ఆ మస్తకానికి కారణం ఆ పుస్తకం. మీరు ఆలోచించండి, రాంబాబు అనేవాడు, ఉపేంద్ర అనేవాడు, లేకపోతే దామోదరో లేకపోతే శ్రీనివాసో, మీరు వినలేరు, మరి వినిపించమంటే వినిపిస్తా. నారాయణ ఆ పేరు కలిగిన వాడు రాత్రి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. అదే మతం మారాడు వాడు, వినలేని మాటల్లో. వాడికి ఆ విద్వేషం ఎలా వచ్చింది? వాడికి ఏమి ఎక్కిచ్చారు? ఎవరు ఎక్కిచ్చారు? వేరు అనే ఆలోచన వాడికి ఎలా కలిగింది? వాడి పుస్తకం. ఇందాక మన లాయర్ గారు చెప్పారు, ఇంకా పెద్దలు చెప్పారు,